Dear aspirants, welcome to Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 16th January 2026. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేయండి. Let's get into the topics. Today we are going to be covering ఒక్క నిమిషం appointments and resignations, ranking and report, banking and finance, national affairs, important days, awards and recognitions, and state news. Okay, first question in the appointments and resignation, who has been appointed as a new Director General of ITBP, Indo-Tibetan Border Police, in January 2026? Which committee? A committee approve చేస్తుంది appointments of Indo-Tibetan Border Police and Border Security Force Chief ni. జనవరి 2026లో ఐటీబీపీ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరిని నియమితులయ్యారు అండ్ ఐటీబీపీ మరియు బిఎస్ఎఫ్ చీఫ్ల నియామకాలను ఏ కమిటీ ఆమోదించింది? ఈ ఏ కమిటీ ఆమోదిస్తుంది అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, ఏసీసీ ఆమోదిస్తుంది. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారంటే శత్రుజిత్ సింగ్ కపూర్. డీటెయిల్స్ లోకి వెళ్తే 2024 జనవరి 14న కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రత బలగాల్లోకి కీలక నియామకాలు చేసింది. ఇందులో 1990 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి శత్రుజిత్ సింగ్ కపూర్ను ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఆయన అక్టోబర్ 31, 2026 వరకు ఐటీబీపీ చీఫ్గా కొనసాగుతారు. ప్రస్తుతం ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈయన ఎప్పటి వరకు పదవిలో కొనసాగుతాడు అంటే ఐటీబీపీ చీఫ్ జనరల్గా అక్టోబర్ 31, 2026. ఏ బ్యాచ్కి చెందిన వాడు అంటే 1990 బ్యాచ్ ఐపీఎస్. ఈయన పేరు శత్రుజిత్ సింగ్ కపూర్. ఓకే, ప్రస్తుత ఐటీబీపీ చీఫ్ ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే ఐటీబీపీ చీఫ్ ప్రవీణ్ కుమార్ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. ఈయనని బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ చేసి ఆయన ప్లేస్ లో శత్రుజిత్ సింగ్ కపూర్ ని అపాయింట్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ పదవీ కాలంలో సెప్టెంబర్ 2030 వరకు ఉంటుంది. ఈ ప్రవీణ్ కుమార్ అనేట ఆయన బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా సెప్టెంబర్ 30, 2030 వరకు కొనసాగుతాడు. ఈ నియామకాలను ఏ క్యాబినెట్ ఆమోదిస్తుంది అంటే ఏసీసీ అంటే అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ అండ్ క్యాబినెట్. ఐటీబీపీ చైనా సరిహద్దును, బిఎస్ఎఫ్ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దులను రక్షిస్తుంది. ఐటీబీపీ డీజీగా శత్రుజిత్ సింగ్ కపూర్ 2026 సెప్టెంబర్లో, శత్రుజిత్ సింగ్ అక్టోబర్ 31న అపాయింట్ అవుతున్నాడు. అండ్ బిఎస్ఎఫ్ డీజీగా డిప్యూటీ జనరల్ గా ప్రవీణ్ కుమార్ గారు అపాయింట్మెంట్ అవుతున్నారు. ఎప్పుడంటే అప్రూవల్ అథారిటీ ఏం చేస్తుందంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఐటీబీపీ రేజ్డ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1962 బిట్వీన్ ఇండియా అండ్ చైనా బార్డర్. బిఎస్ఎఫ్ రేజ్డ్ 1965, ఇండియాస్ లార్జెస్ట్ బార్డర్ గార్డింగ్ ఫోర్స్. బోత్ ఫోర్సెస్ ఎవరి కింద పనిచేస్తా అంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఓకే, నెక్స్ట్ who has been appointed as a new Director General of the National Investigation Agency, NIA. The appointment of the DG, Deputy Director General, is approved by the which authority? ఇంతకు ముందు క్వశ్చన్లో ఇది డీజీ అంటే ఇది డైరెక్టర్ జనరల్. ఓకే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఎన్ఐఏ డీజీ నియామకాన్ని ఎవరు ఆమోదిస్తారంటే సేమ్ అపాయింట్మెంట్స్ కమిటీ క్యాబినెట్. ఎవరు నియమితులయ్యారంటే రాకేష్ అగర్వాల్. న్యూ ఎన్ఐఏ డీజీగా రాకేష్ అగర్వాల్, ఆప్షన్ సి ఆన్సర్. ఎవరు నియమిస్తారు వీళ్ళని అంటే నియామకాలు చేపట్టేది అపాయింట్మెంట్స్ కమిటీ క్యాబినెట్. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కొత్త డైరెక్టర్ జనరల్ నియమించింది. ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ ఎన్ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఆయన 1994 బ్యాచ్ కి చెందిన ఆయన.
ఐపీఎస్ అధికారి హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందినవాడు. ఈ నియామకానికి ముందు ఆయన ఎన్ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఈ నియామకానికి ముందు ఆయన ఎక్కడ పనిచేశాడంటే ఎన్ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ నియామకాన్ని ఎవరు ఏసీసీ అపాయింట్మెంట్స్ కమిటీ క్యాబినెట్ ఆమోదిస్తుంది. ఆయన పదవి కాలం ఆగస్టు 31, 2028తో ముగుస్తుంది. అంటే ఈ ఎన్ఐఏ ఉగ్రవాదం, ఉగ్రనిధులు వ్యవహారాలు, నిషేధిత సంస్థల కేసులను దర్యాప్తు చేస్తుంది. ఎన్ఐఏ ఏమేమి పనిచేస్తుంది అంటే ఎన్ఐఏ డ్యూటీస్ వచ్చేసి ఉగ్రవాదం, ఉగ్రనిధుల వ్యవహారాల, నిషేధిత సంస్థల కేసులను దర్యాప్తు చేస్తుంది. అనుభవజ్ఞుడు అధికారి నియామకం జాతీయ భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఇవన్నీ రాకేష్ అగర్వాల్ అనే ఆఫీసరు ఎన్ఐఏ కొత్త డీజీగా నియమితులు అవుతున్నారు. ఆయన పదవీ కాలం ఆగస్ట్ 31, 2020 వరకు ఉంటుంది. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరంటే అపాయింట్మెంట్స్ కమిటీ అండ్ క్యాబినెట్. ఈయన 1994 బ్యాచ్కి బ్యాచ్లోనే ఐపీఎస్ అధికారి. ఈయన హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందినవాడు. ఈయన నియామకానికి ముందు ఆయన ఎన్ఐఏలోనే స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ జనరల్ అయ్యారు. ఓకే, రాకేష్ అగర్వాల్ గారు న్యూ డీజీ ఆఫ్ ఎన్ఐఏ. ఐపీఎస్ బ్యాచ్ క్యాడర్ వచ్చేసి 1994 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్కి. టెన్యూర్ వచ్చేసి ఎప్పటి వరకు ఈయన పదవి కాలం అంటే 31 ఆగస్ట్ 2028. ఈయనకి అప్రూవింగ్ అథారిటీ అంటే ఏ అథారిటీ ఆయనని, ఏ కమిటీ ఆయన నియమిస్తుంది అంటే అపాయింట్మెంట్స్ కమిటీ క్యాబినెట్. ఎన్ఐఏ ఎస్టాబ్లిష్డ్ ఏ సంవత్సరం జరిగింది? 2008 పోస్ట్ ముంబై టెర్రర్ అటాక్స్ తర్వాత ఇది ఎన్ఐఏ నియమితులైంది. రోల్ ఆఫ్ ఎన్ఐఏ టెర్రరిజం కానీ, టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ, నేషనల్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ని ఇది చూస్తుంది. అంటే నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ global CEO of TVS Supply Chain Solutions in January 2026, from which date will Vikas Chadha assume charge as a global CEO? ఎవరిని అపాయింట్ చేస్తున్నారు టీవీఎస్ సప్లై చైన్ గ్లోబల్ సీఈఓగా అంటే వికాస్ చెడ్డా. అండ్ వికాస్ చెడ్డా గ్లోబల్ సీఈఓగా ఏ తేదీ నుండి బాధ్యతలు స్వీకరించుతున్నారంటే జనవరి 22, 2026 నుండి స్వీకరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ జనవరి 2026లో కొత్త గ్లోబల్ సీఈఓని నియమించింది. ఆ సీఈఓ వికాస్ చెడ్డా గారు. ఆయన జనవరి 22, 2026 నుంచి బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నియామకం ఇంపార్టెంట్ స్ట్రక్చర్డ్ సక్సెషన్ ప్లాన్ లో భాగం. ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ రవి విశ్వనాథ్ ఫినాన్షియల్ ఇయర్ 2026-27లో రిటైర్ అవుతున్నారు. ఆయన ప్లేస్ లో ఈయన రాబోతున్నారు. కంపెనీ బోర్డు అండ్ సిఇఓ కంపెనీ బోర్డు మరియు నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ నిర్ణయాన్ని పర్యవేక్షిస్తున్నాయి. వికాస్ చద్దా గతంలో పనిచేశాడంటే దుబాయ్లో జంబో ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సిఇఓగా పనిచేశారు. అంతర్జాతీయ అనుభవం కంపెనీ గ్లోబల్ వృద్ధికి సహాయపడుతుందని ఈయనని ఇప్పుడు ప్రజెంట్ గా పనిచేస్తున్న రవి విశ్వనాథ్ గారి ప్లేస్ లోకి రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఆర్ అనౌన్స్డ్ యాజ్ ఎ కీ లీడర్షిప్ చేంజ్ ఇన్ ద January 2026. Vikas Chadha has been appointed as a global CEO. He will assume a charge from January 22, 2026. The appointment is a part of structured succession planning process. Managing Director Ravi Vishwanath will retire during the financial year 2026-27. Decision overseen by the Board and Nominations Remuneration Committee. Vikas Chadha earlier CEO of Dubai based company Jumbo Electronics లో CEO గా పనిచేశాడు. His global and operational experience supports the company's international growth గా. ఈయన ఎక్స్పీరియన్స్ ఆపరేషన్ వల్ల కంపెనీ ఇంటర్నేషనల్ గా గ్రో అవుతుందన్న నమ్మకంతో ఆయనని సిఇఓగా గ్లోబల్ సిఇఓగా రవి విశ్వనాథ్ గారి ప్లేస్ లోకి రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ర్యాంకింగ్ అండ్ రిపోర్ట్స్ లోకి ఫోర్త్ క్వశ్చన్. ఫస్ట్ ర్యాంకింగ్ అండ్ reports. The World Bank has raised India's GDP growth forecast for the financial year 2026 to how much?
ఇన్ విచ్ రిపోర్ట్ డిడ్ ద వరల్డ్ బ్యాంక్ రివైజ్ ద ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్? వరల్డ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 కోసం భారత్ జీడిపి వృద్ధి అంచనా ఎంతకు పెంచింది? ఏ నివేదికలో వరల్డ్ బ్యాంక్ భారత్ జీడిపి వృద్ధి అంచనాను సవరించింది? ఆప్షన్ సి, వరల్డ్ బ్యాంక్ రేస్డ్ ద ఇండియా జీడిపి గ్రోత్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 7.2%. గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ఈ భారత జీడిపి వృద్ధి అంచనాను సవరించింది ఏ నివేదిక ప్రకారం అంటే గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ రివైజ్ ద ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫార్కాస్ట్. ఓకే, డీటెయిల్స్ లోకి వెళ్తే వరల్డ్ బ్యాంక్ హ్యాస్ రేస్డ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ 7.2% ఫర్ రివిజన్. ఎర్లియర్ ఇది ఇచ్చింది 6.3%, కానీ ఇప్పుడు అది 7.2%కి చేంజ్ చేసింది. ఇది 6.3 గివెన్ ఇన్ ద జూన్ 2025 లో చెప్పింది. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఇండియా గ్రోత్ 6.3 ఉంటుంది, కానీ ఈ సంవత్సరం అది రివైజ్ చేసుకొని ఇండియా గ్రోత్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026 7.2% ఉంటుందని చెప్పింది. దిస్ అప్గ్రేడ్ రిఫ్లెక్ట్స్ స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ అండ్ రెసిలియంట్ ప్రైవేట్ కన్జంప్షన్. ఈ సర్వీస్ సెక్టర్ కంటిన్యూస్ టు బి ఏ కీ డ్రైవర్. ఇందులో ఇది డెవలప్మెంట్ ఈ చేంజెస్ చూపించడానికి మేజర్ రీజన్ వచ్చేసి సర్వీస్ సెక్టర్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ లో. రిపోర్ట్ హైలైట్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అండ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్. గ్రోత్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు మోడరేట్ టు 6.5% ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2027 డ్యూ టు గ్లోబల్ అన్సర్టనిటీస్. అదే మళ్ళీ ఏం చెప్తా, ఫైనాన్షియల్ ఇయర్ 2027 లో ఇండియా గ్రోత్ విల్ బి మోడరేట్ అప్ టు 6.5%, అంటే 7.2% నుండి 6.5% ఫైనాన్షియల్ ఇయర్ 2027 లో డిక్రీజ్ అవుతుందని చెప్తుంది. అది ఎందుకంటే డ్యూ టు గ్లోబల్ అన్సర్టనిటీస్. డిస్పైట్ గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్, ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ. వరల్డ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 భారత్ జీడిపి వృద్ధి అంచనాను 7.2కి పెంచింది. జూన్ 2025లో ఇది 6.3%గా అంచనాతో పోలిస్తే ఇది 0.9% పాయింట్లు పెరుగుదల చూపిస్తుంది. ఓకే, దేశీయ డిమాండ్ బలంగా ఉండటం ఈ అప్గ్రేడ్ ప్రధాన కారణం. ప్రైవేట్ వినియోగం మరియు సేవల రంగ వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నాయి. పన్ను సంస్కరణల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు మెరుగయ్యాయని నివేదిక పేర్కొంది. ఫైనాన్షియల్ ఇయర్ 2027లో ఈ వృద్ధి మళ్ళీ 6.5% తగ్గవచ్చని అంచనా వేస్తుంది. గ్లోబల్ ట్రేడ్ ఒత్తిళ్ల ఉన్న భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద చైనీస్ కస్టమ్స్ డేటా what was the India's trade deficit with China in 2025? What was the value of the India's export to China in 2025? చైనా కస్టమ్స్ డేటా ప్రకారం 2025లో భారత్ చైనా వాణిజ్య లోటు ఎంత ఉందంటే $116.12 బిలియన్. 2025లో చైనాకు భారత్ ఎగుమతుల విలువ ఎంత? 2025లో చైనాకు మన భారతదేశం ఎంత ఎక్స్పోర్ట్స్ చేసింది అంటే $119.75 బిలియన్. 2025లో భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరింది. చైనాకు భారత్ ఎగుమతులు 19.75 బిలియన్లకు చేరి 9.7% పెరిగింది. గత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది గమనించదగ్గ పునరుద్ధరణ అయినప్పటికీ భారత్ చైనా వాణిజ్య లోటు 116.12 బిలియన్లకు చేరి రికార్డు స్థాయిని తాకింది. చైనా నుంచి భారత్కు దిగుమతులు 135.87 బిలియన్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్స్ యంత్రాలు, రసాయనాలు వంటి రంగాల్లో భారత్ చైనాపై అధికంగా ఆధారపడుతుంది. మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యంలో 155.62 బిలియన్ల
డాలర్లకు చేరుకుంది. వాణిజ్య వృద్ధి ఉన్న లోటు పెరగడం పాలసీ మేకర్ల పెద్ద సవాలుగా మారింది. ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది చైనాకి $19.75 బిలియన్ విలువైనది. అదే చైనా నుండి మన ఇండియాకి చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియాకి ఎంత అంటే $135.87 బిలియన్. ఓకే, ఇండియా ట్రేడ్ డిఫిసిట్ ఎంత తేడా ఉందంటే $116.12 బిలియన్ తేడా ఉంది ట్రేడ్ డిఫిసిట్. టోటల్ బైలాటరల్ ట్రేడ్ వచ్చేసి ఈ $155.62 బిలియన్. కీ ఎక్స్పోర్ట్ సెక్టర్స్ మెరైన్ ప్రొడక్ట్స్, స్పైసెస్, ఆయిల్ అండ్ మీల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ టాప్డ్ ద లార్జ్ స్టేట్ కేటగిరీ ఇన్ నీతి ఆయోగ్స్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్? విచ్ స్టేట్ టాప్డ్ ద లార్జ్ స్టేట్ కేటగిరీ? నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మొదటి స్థానం పొందిన రాష్ట్రం ఏది? అది మహారాష్ట్ర. డీటెయిల్స్ పోతే నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024ను విడుదల చేసింది. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ను ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్ 2024 చేసింది. ఈ ఇండెక్స్ రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల ఎగుమతి సిద్ధతను అంచనా వేస్తుంది. పెద్ద రాష్ట్రాలు కేటగిరీలో మహారాష్ట్ర మొదటి స్థానం సాధించిన తర్వాత తమిళనాడు మరియు గుజరాత్ ఉన్నాయి. ఈపీఐ 2024 4 ప్రధాన పిల్లర్లపై ఆధారపడి రూపొందించబడింది. అవి ఎగుమతి మౌలిక సదుపాయాలు, వ్యాపార ఎకోసిస్టమ్, పాలసీ అండ్ గవర్నెన్స్, ఎగుమతి పనితీరు. మొత్తం 70 సూచికల్లో 13 ఉప పిల్లరు ఉపయోగించి ర్యాంకులు నిర్ణయించింది. జిల్లాలను ఎగుమతి వ్యూహాల్లో కేంద్రంగా తీసుకోవడం ఈ ఇండెక్స్ ప్రత్యేకత. ఇది రాష్ట్రాలకు తమ బలాలు లోపాలు గుర్తించి ఎగుమతులు పెంచుకునేందుకు సహాయపడుతుంది. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024. అది ఏం చెప్పిందంటే ఇండెక్స్ ర్యాంక్స్ ఇండియాస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇందులో పెద్ద టాప్ ప్లేస్ లో ఉంది లార్జ్ స్టేట్స్ కేటగిరీలో మహారాష్ట్ర, ఆ తర్వాత తమిళనాడు అండ్ గుజరాత్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ లో ఉన్నాయి. ఈ ఈపీఐ 2024 బేస్డ్ దేని మీద ఆధారపడి ఉందంటే 4 మేజర్ పిల్లర్స్ చూసుకుంటది ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్. అవి ఏం పిల్లర్స్ అంటే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ ఇకోసిస్టమ్, పాలసీ అండ్ గవర్నెన్స్ అండ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ని చెక్ చేసి ఇవి దీనికి ఉన్న 4 మేజర్ పిల్లర్స్. వీటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఏ స్టేట్ టాప్ లో ఉంది, ఏ స్టేట్ పర్ఫార్మెన్స్ లిస్ట్ లో ఉందని చెప్తుంది. ది అసెస్మెంట్ యూజెస్ 70 indicators across 13 sub pillars. The key focus of EPI Export Preparedness Index 2024 district level export ecosystem development. ఇది కీ దేని మీద డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ ని ఫోకస్ చేస్తుంది. అలాగే ఇండెక్స్ హెల్ప్స్ స్టేట్స్ అలైన్ దేర్ ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్ విత్ ఇండియాస్ గ్లోబల్ ట్రేడ్ గోల్స్. ఇది రాష్ట్రాలకు తమ బలాలు లోపాలు గుర్తించి ఎగుమతిలో పంచేందుకు సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు డెలాయిట్, India's GDP growth in the financial year 2026 is projected in which range? Deloitte expects India GDP growth to moderate in financial year 2027 mainly due to which reason? Deloitte ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2026 భారత జీడిపి వృద్ధి ఎంత శాతంలో ఉండవచ్చని అంచనా. ఫైనాన్షియల్ ఇయర్ 2027 భారత జీడిపి వృద్ధి తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి అని డెలాయిట్ పేర్కొంది. వృద్ధి ఎంత శాతం ఉండవచ్చు అని అంటే జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా 7.5 to 7.8. ఓకే, అదే ఇండియా జీడిపి గ్రోత్ మోడరేట్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 27 మెయిన్లీ డ్యూ టు విచ్ రీజన్ అంటే హై బేస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ అన్సర్టనిటీస్. డీటెయిల్స్ పోదాం. డెలైట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2026 భారత ఆర్థిక వృద్ధి బలంగా కొనసాగుతుందని, ఫైనాన్షియల్ ఇయర్ 2026 జీడిపి వృద్ధి 7.5 to 7.8 ఉంటుందని డెలైట్ చెప్పింది. అదే పండుగల డిమాండ్ అంటే మన ఫెస్టివ్ టైంలో
షాపింగ్స్ అవి ఇవి చేస్తాం కాబట్టి దానివల్ల ఎకానమీ ఇండియాకి ఎక్కువ జనరేట్ అయ్యి అప్పుడు ఇండియా యొక్క జీడిపి పెరుగుతుందని. సేవా రంగం అంటే సర్వీస్ సెక్టర్ బలంగా ఉండటం వృద్ధి కారణాలు. ఫైనాన్షియల్ ఇయర్ 2026 మొదటి అర్ధ భాగంలోనే రియల్ జీడిపి 8% పెరిగింది. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ 27లో జీడిపి వృద్ధి 6.6 నుండి 6.9కి తగ్గొచ్చు. ఇది హై బేస్ ఎఫెక్ట్ మరియు గ్లోబల్ అనిశ్చితుల కారణంగా యుఎస్ మన మీద వేస్తున్న ట్యాక్స్లు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. ఓకే, దేశీయంగా నిర్మాణాత్మక బలహీనతలు లేవని డెలైట్ స్పష్టం చేసింది. ఏమని చెప్పిందంటే దేశీయంగా నిర్మాణాత్మక బలహీనతలు లేవని డెలైట్ స్పష్టం చేసింది. దేశీయంగా ఎటువంటి సమస్యలు లేవు, అంతర్రాష్ట్రంగా అంటే బయట దేశాలతో, అంతర్రాష్ట్రమే కదా, ఓకే, అంతర్దేశాలతో అనుకుంటా. పన్ను మినహాయింపులు, వడ్డీ రేట్లు తగ్గింపు ఓవరాల్ అంటే గ్లోబల్ గా మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని చెప్తుంది. పన్ను మినహాయింపులు, వడ్డీ రేట్ల తగ్గింపు జిఎస్టీ సవరణల డిమాండ్ ను పెంచాయి. జిఎస్టీ లో మార్పులు జరిగాయి కదా, దానివల్ల ఇవన్నీ వృద్ధిలోకి వచ్చాయి ఇన్ని సర్వీస్ సెక్టర్. సో మనం జిఎస్టీ తగ్గిన దానితో విపరీతంగా షాపింగ్ చేయడం మొదలు, సో అది కూడా దానివల్ల జీడిపి అనేది ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ జిఎస్టీ తగ్గడం వల్ల మనకి ఈ ఇండియాలోని ఒక్కసారిగా జీడిపి వృద్ధి పెరిగింది. సో దానివల్ల ఫైనాన్షియల్ ఇయర్ 2026 జీడిపి మాక్సిమం 7.5 to 7.8 ఉంటుందని డిలైట్ అంచనా వేస్తుంది. అయితే ఇది అదే గ్లోబల్ గా చూసుకుంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2027లో 6.6 to 6.9 తగ్గొచ్చని. ఎందుకంటే గ్లోబల్ అనిశ్చితుల కారణంగా. మాక్సిమం యుఎస్ఏనే ఉంది గ్లోబల్ అనిశ్చితులు, ఇంకేముంది. భారత్, యూకే, న్యూజిలాండ్, ఓమన్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, ఓమన్తో వాణిజ్య ఒప్పందం. భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ టియర్ 2, టియర్ 3 నగరాలపై దృష్టి పెరుగుతుంది. ఓకే, డెలైట్ హ్యాస్ ప్రొజెక్టెడ్ స్ట్రాంగ్ జీడిపి గ్రోత్ ఇన్ ఇండియా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026. ఇండియా జీడిపి ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ 7.5 to 7.8 in financial year 2000. Festive demand, strong service sectors and policy support are the key drive for the GDP growth in the financial year 2026. Real GDP already grew by 8% in the first half of the financial year 2026. Growth is expected to moderate to 6.6 to 6.9 in the financial year 2027. Slowdown due to high base effect and global uncertainty. Deloitte clarified the modern is not due to domestic structural weakness. ఇది నెమ్మదించడం దేశీయంగా వచ్చే సమస్యల వల్ల కాదు, బయట అంటే గ్లోబల్ గా వచ్చే అంతర్జాతీయ సమస్యల వల్లే ఇది మోడరేట్ అవుతుంది, అంటే గ్రోత్ అనేది కొంచెం మందగిస్తుంది అని చెప్తాను. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ రేట్ కట్స్ అండ్ జిఎస్టీ రేషనలైజేషన్ సపోర్టెడ్ కన్జంప్షన్. ఈ ఇంత స్పీడ్ గా ఇంత జీడిపి గ్రో అవ్వడానికి మేజర్ రీజన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వడం, జిఎస్టీని తగ్గించడం, దానివల్ల జీడిపి ఒక్కసారిగా గ్రో అయిందని చెప్తుంది. ఇండియా సైన్డ్ FTAs with free trade agreements with UK, New Zealand and Oman in diversify exports. Future focus shifts towards MSME. Future MSME productivity మీద I2 I3 సిటీస్ మీద ఫోకస్ చేస్తుందని చెప్తాను. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, నిన్న కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్పుకున్నా. ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ December 2025 stood at which category, which place and which category mainly pushed world wholesale price index inflation into a positive territory in December 2025. Option C answer. Wholesale price index inflation December 2025 0.83%. డిసెంబర్లో హోల్సేల్ ధర సూచిక ద్రవ్యోల్బణం ఎంత ఉందంటే 0.83. ఇది కొంచెం వరకు బెటర్ అంట, ఇంతవరకు అంటే మరి ఇది వరకు ఎంత ఉంది చూద్దాం. డిసెంబర్ 2025 ద్రవ్యోల్బణం పాజిటివ్ గా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ వల్ల ద్రవ్యోల్బణం 0.83 వరకు ఇంప్రూవ్మెంట్ అయింది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మీద అని చెప్తున్నారు. డిసెంబర్ 2025లో హోల్సేల్ ద్రవ్యోల్బణం 0.83కి పెరిగింది. అక్టోబర్ నవంబర్లో
అంటే 2 కాన్సిక్యూటివ్ మంత్లో డిప్లేషన్ తర్వాత మళ్ళీ పాజిటివ్కి చేరింది. తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడం ప్రధాన కారణం. ఓకే, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అయింది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు కూడా పెరిగాయి. ఆహార వస్తువులు ఇంకా డిప్లేషన్లో ఉన్న తగ్గుదల తీవ్రత తగ్గింది. ఇంధనం, విద్యుత్ ధరలు డిప్లేషన్లో కొనసాగాయి. ఇది పరిశ్రమల వ్యయ ఒత్తిడి చూపిస్తుంది. వినియోగదారులు ద్రవ్యోల్బణం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇంకా తక్కువగా ఉంది. ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రధానంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గా ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ ద్రవ్య విధానం అంటే ఆర్బీఐ ఫోకస్డ్ ఆన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీదనే, నాట్ డబ్ల్యూపీఐ అని అర్థం. ఓకే, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ రోజు 0.83% ఇన్ ద డిసెంబర్ 2000. అది అంతకు ముందు ఎంత ఉందంటే 0.32 ఇన్ ద నవంబర్ 2025 ఉండే. అందుకు కొంచెం పెరిగిందని చెప్పింది. ఎందుకు అంటే చెప్పింది కదా, ధరలు పెరిగినాయి. మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ డ్రోవ్ ఇంక్రీజ్ హయ్యర్ ప్రైజెస్. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ఆల్సో రికార్డెడ్ హై ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఆర్టికల్స్ రిమైండెడ్ డిఫ్లేషన్. ఫుడ్ ఆర్టికల్స్ సంబంధించినవి మాత్రం ఇంకా డిఫ్లేషన్ లోనే ఉంది. బట్ అట్ ద లోవర్ ఫ్యూయల్ అండ్ పవర్ కంటిన్యూడ్ టు సే డిఫ్లేషన్. వరల్డ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రిఫ్లెక్ట్స్ కాస్ట్ ప్రెషర్ ఫేస్డ్ బై ద ప్రొడ్యూసర్స్. రిటైల్ ఇన్ఫ్లేషన్ అండ్ రిమైన్స్ లో. ఆర్బీఐ ఫోకస్డ్ ఆన్ సిపిఐ డబ్ల్యూపీ. కీ డ్రైవర్ అసలు ఒక్కసారిగా డబ్ల్యూపీఐ ఇంక్రీజ్ అవ్వడానికి ఏంది కీ డ్రైవర్ అంటే మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ ధరలు పెరగడం. ఫ్యూయల్ అండ్ పవర్ స్టిల్ ఇన్ డిఫ్లేషన్. రిటైల్లో ఇన్ఫ్లేషన్ చెప్పుకున్నాం కదా, 1.33% పెరిగింది. అంతకు ఎంత ఉండే 0.71% ఉండే. ఎప్పుడు కానీ ఇది కంటిన్యూగా కాన్సిక్యూటివ్ మంత్స్ కంటిన్యూగా చెప్పాను కదా, 2 నుండి 4, 4 నుండి 6 ఇది బ్యాలెన్స్. దీనికంటే ఇటు పెరిగినా ఇన్ఫ్లేషనే, దీనికంటే ఇటు తగ్గినా ఇన్ఫ్లేషనే. ఓకే, బ్యాలెన్స్ 2 నుండి 4 చూసుకోవాలి. మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎప్పుడు కానీ ఆర్బీఐ ఫోకస్ చేస్తుంది కాబట్టి 1.33% ఉంది. అంతకుముందు ఎంత ఉంది కాన్సిక్యూటివ్ మంత్స్, ఆల్మోస్ట్ 3 months నుండి చూసుకుంటే 0.71 వరకే, అంటే 1 కంటే తక్కువ ఉంది. ఇప్పుడు 1.33%. ఇది కూడా డేంజరే. 2 నుండి 4 మధ్యలో ఉంటే బెస్ట్, కానీ అట్లా లేదు కదా 1. కానీ ఇది వరకు ప్రీవియస్ మంత్స్తో పోల్చుకుంటే ఇది బెటర్ కదా. 1.33% ఇన్ఫ్లేషన్ అంటే కొంతవరకు ఇంప్రూవ్ అయింది. ఇండియన్ ఎకానమీ అనేది కొంతవరకు గుడ్ రిజల్ట్ చూపిస్తుంది. పాలసీ ఫోకస్. ఆర్బీఐ టార్గెట్స్ ఆన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, నాట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. యాజ్ పర్ ఆర్బీఐ న్యూ డైరెక్షన్స్, unresolved complaints must be automatically escalated to whom? Within how many days must be the final decision on a complaint be communicated to the customer? RBI కొత్త ఆదేశాల ప్రకారం పరిష్కారం కాని ఫిర్యాదులు స్వయంచాలకంగా ఎవరికి పంపాలి మరియు ఫిర్యాదుపై తుది నిర్ణయాన్ని వినియోగదారుడికి ఎన్ని రోజుల్లో తెలియజేయాలి? ఎన్ని రోజుల్లో తెలియజేయాలి ఫిర్యాదుదారుడికి? 30 రోజుల్లో. ఫిర్యాదులు స్వయంచాలక ఎవరికి పంపాలి? ఇంటర్నల్ అంబడ్స్మన్. ఓకే, ఇంటర్నల్ అంబడ్స్మన్ డీటెయిల్స్ పోతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల హక్కులపై మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫిర్యాదు పరిష్కార నిబంధనలు జారీ చేసింది. బ్యాంకులు మరియు అర్హత ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ తప్పనిసరిగా ఆటోమేటెడ్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. ఇవి పూర్తిగా పరిష్కారం కానీ లేదా తిరస్కరించిన ఫిర్యాదులు స్వయంచాలకంగా ఇంటర్నల్ గానే అంబుడ్స్మన్ కు పంపబడతాయి. ఇంటర్నల్ అంబుడ్స్మన్ పంపడం అంటే ఆయన ఇంటర్నల్ అంబుడ్స్మన్ అంటే ఆ బ్యాంకులోని అన్రిజాల్వ్డ్ కేసెస్ ఏమైనా ఉంటే ఆ కేసెస్ ని ఆ ఇంటర్నల్ అంబుడ్స్మన్ రివ్యూ చేస్తాడు. ఆయన ఆ ఇన్సైడ్ ద బ్యాంక్ లోనే పనిచేస్తాడు అన్నట్టు. ఇంటర్నల్ అంబుడ్స్మన్ ఇస్ ఏ కంప్లైంట్ రివ్యూ ఆఫీసర్ ఇన్సైడ్ ఏ బ్యాంక్ హూ చెక్స్ వెదర్ ద బ్యాంక్ హ్యాస్ ట్రీటెడ్ యాజ్ ఏ కస్టమర్ యాజ్ ఫెయిర్లీ. ఓకే, ఇంటర్నల్ అంబుడ్స్మన్ ఇప్పటికే బ్యాంక్ పరిశీలించిన కానీ పాక్షికంగా
పరిష్కరించిన లేదా తిరస్కరించిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. బ్యాంకులోనే కొన్ని ఫిర్యాదులకు సమీక్షకు కనీసం 10 రోజులు, మిగతా వాటికి 20 రోజులు సమయం ఇవ్వాలి. నువ్వు కంప్లైంట్ చేసినాక కొన్ని ఫిర్యాదులకు కొన్ని 10 days పడతాయి, కొన్నిటికి 20 రోజులు సమయం ఇవ్వాలి. ఆయననే కస్టమర్ ఎలా ట్రీట్ చేసింది బ్యాంకు, అసలు ఆయనకు ఉన్న ప్రాబ్లం గ్రీవెన్సెస్ ఏంటి, సాల్వ్ చేసా లేదా అనేది ఈయన ఇంటర్నల్ అంబుడ్స్మెన్ ఇవన్నీ చూసుకుంటాడు. ఏ పరిస్థితిలోనైనా 30 రోజుల లోపు తుది నిర్ణయం వినియోగదారులకు తెలియజేయాలి. ఫిర్యాదులు అయినా పూర్తిగా పరిష్కరించబడినవి, పాక్షికంగా పరిష్కరించబడినవి, తిరస్కరించబడినవి అన్ని డివైడ్ చేసి ఏ గ్రూప్ ని ఆ గ్రూప్ లోకి పరిష్కరించినవి, పరిష్కారం కానివి, తిరస్కరించబడ్డవి, ఇలా గ్రూప్స్ వైజ్ గా డివైడ్ చేసి పెట్టాలని అన్నట్టు. బోర్డు స్థాయిలో కస్టమర్ సర్వీస్ కమిటీ పర్యవేక్షణ ఉండటం ద్వారా బాధ్యత మరింత పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has issued a new direction strength to the customer grievance redress. Banks and eligible NBFCs must set fully automated complaint management system ని పెట్టాలి. ఇది కంప్లైంట్స్ దట్ ఆర్ నాట్ ఫుల్లీ రిజాల్వ్డ్ విల్ బి ఆటోమేటికల్లీ ఎస్కలేటెడ్ ఇన్ టు ద ఇంటర్నల్ అంబుడ్స్మెన్. బ్యాంకులోనే ఇంటర్నల్ అంబుడ్స్మెన్ ద్వారా ఇవి సాల్వ్ చేయాలి. ఇండిపెండెంట్ అథారిటీ అవి విత్ ఇన్ ద బ్యాంక్ లోనే అతను ఆర్గనైజేషన్ మెయిన్లీ బ్యాంక్స్ లో ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. అని ఆయన ఏం చేస్తాడంటే కంప్లైంట్స్ రివ్యూ చూస్తాడు, దట్ ఆర్ పార్షియల్లీ రిజాల్వ్డ్ ఆర్ రిజెక్టెడ్ బై ద బ్యాంక్. ఒకవేళ ఆర్బీఐ హ్యాస్ ఫిక్స్డ్ టైమ్ లైన్స్, అవి కొన్ని ఫిక్స్డ్ టైమ్ లైన్స్ మెన్షన్ చేసింది ఆర్బీఐ, అవి 10 days 20 days. ఫర్ ద ఇంటర్నల్ అంబుడ్స్మెన్ రివ్యూ ప్రకారం ఆయన టైం చెప్తాడు, 10 days 20 days డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద కంప్లైంట్. ఒకవేళ ఫైనల్ డెసిషన్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద కస్టమర్ విత్ ఇన్ ద 30 days ఇన్ ఆల్ ద కేసెస్. అది ఏదైనా కేసు కానీ వాళ్ళకి కస్టమర్కి ఆయన ఫైనల్ డిసిషన్ అనేది 30 రోజుల లోపు చెప్పాలి. కంప్లైంట్స్ మస్ట్ బి క్లియర్లీ కేటగరైజ్డ్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ. క్లియర్గా ఉండాలి మరియు ట్రాన్స్పరెంట్. బోర్డ్ లెవెల్ కస్టమర్ సర్వీస్ కమిటీస్ విల్ ఓవర్సీ ద ఫంక్షనింగ్ ఇన్ ద ఇంటర్నల్ అంబుడ్స్మెన్. బోర్డ్ లెవెల్లో అంబుడ్స్మెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంటర్నల్ గా అంబుడ్స్మెన్ వాళ్ళ డ్యూటీస్ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనేది బోర్డ్ లెవెల్ కస్టమర్ సర్వీస్ కమిటీస్ లో ఓవర్సీ ద ఇంటర్నల్ ఫంక్షనల్ అంబుడ్స్మెన్. Next question. RBI has proposed changes mainly to which framework governing banks' forex exposure? RBI's proposed forex position changes aim to align Indian banking norms with which global standards? బ్యాంకులు ఫారెక్స్ ఎక్స్పోజర్ ను నియంత్రించే ఏ ఫ్రేమ్వర్క్ కు ఆర్బీఐ మార్పులు ప్రతిపాదించింది? ఆర్బీఐ ప్రతిపాదించిన ఫారెక్స్ మార్పులు భారతీయ బ్యాంకింగ్ నిబంధనలను ఏ అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోల్చేందుకు ఉద్దేశించబడ్డాయి? విచ్ ఫ్రేమ్వర్క్ గవర్నింగ్ ద బ్యాంక్ ఫారెక్స్ ఎక్స్పోజర్ అంటే నెట్ ఓపెన్ పొజిషన్. బ్యాంక్ ఫారెక్స్ ఎక్స్పోజర్ ను నియంత్రించే ఏ ఫ్రేమ్వర్క్ ఆర్బీఐ మార్పులు ప్రతిపాదించిందంటే నెట్ ఓపెన్ పొజిషన్ ని. అండ్ బ్యాంకింగ్ నిబంధనలు ఏ అంతర్జాతీయ ప్రమాణాలను సరిపోల్చేందుకు ఉద్దేశించబడ్డాయంటే బేసెల్ కమిటీ స్టాండర్డ్స్. ఆర్బీఐ బ్యాంకులు ఫారెక్స్ రిస్క్ నియంత్రణ కోసం కొత్త మార్పులను ప్రతిపాదించింది. ఈ మార్పులు ప్రధానంగా నెట్ ఓపెన్ పొజిషన్ నిబంధనలను సంబంధించినవి. నెట్ ఓపెన్ పొజిషన్ అనేది బ్యాంకు యొక్క విదేశీ కరెన్సీ ఆస్తులు మరియు బాధ్యతల మధ్య తేడాను చూపిస్తుంది. ఎన్ఓపి ఏం చూపిస్తుంది అంటే విదేశీ కరెన్సీ మరియు బాధ్యత మధ్య తేడాను చూపిస్తుంది. ఎక్కువ ఎన్ఓపి ఉంటే కరెన్సీ మార్పుల వల్ల ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. ఎక్కువ ఎన్ఓపి ఉంటే కరెన్సీ మార్పుల వల్ల ఎక్కువ నష్టం వస్తుంది. ప్రస్తుత నిబంధనలో ఉన్న లోపాలను సరిచేయడానికి ఆర్బీఐ సమగ్ర సమీక్ష చేసింది. ఈ మార్పులు బేసెల్ కమిటీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఆన్షోర్, ఆఫ్షోర్ విడిగా లెక్కించడం తొలగించి మొత్తం ఫారెక్స్ ఎక్స్పోజర్ ను పరిగణనలోకి తీసుకుంటారు ఈ బేసెల్ కమిటీలో. దీర్ఘకాలిక
దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడులను స్ట్రక్చర్ ఫారెక్స్ పొజిషన్స్ కు మినహాయింపు ఇవ్వాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇవి బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వాన్ని పెంచి కరెన్సీ అస్థిరతను ఎదుర్కొని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆర్బీఐ ప్రపోజ్డ్ టు బ్యాంక్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ పొజిషన్ నార్మ్స్. ది ఫోకస్ is revising on net open position framework. NOP measures net open position measures difference between foreign currency assets and liabilities of a bank. Higher NOP means higher exposure to exchange the rate volatility. Proposal follows a comprehensive review for existing forex regulation. Main objective వచ్చేసి alignment with Basel Committee on Banking Supervision Standards. Main objective ఏంటిది? Basel Committee on Banking Supervision Standards. RBI proposed removing separate onshore offshore NOP calculation. RBI ఏం రిమూవ్ చేసింది? సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయడం ఆన్షోర్ ఆఫ్షోర్ ఇవన్నీ. Accumulated overseas surplus will be included in NOP for the better risk measurement. Certain long-term structural forex positions may be exempted from NOP limits. Long-term structural forex positions exemption ఇస్తుంది NOP limits లో. Overall changes aim strengthen the forex risk management and financial stability. Okay, next question. RBI recognized which body as a self-regulatory organization? ఏ బాడీని సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ గా ఫర్ ఫారెక్స్ డీలర్స్? RBI has given FEDA. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ గా అనుకున్నది దేని అంటే FEDA అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అండ్ FEDA how much time aligned with omnibus self regulatory organization framework. omnibus సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ సరిపోల్చేందుకు ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ 1 year ఎంత సమయం ఇచ్చింది అంటే 1 సంవత్సరం సమయం ఇచ్చింది. ఆర్బీఐ ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను అధికారికంగా SRO సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ గా గుర్తించింది. ఈ నిర్ణయం ఫారెక్స్ మార్కెట్లో పర్యవేక్షణను బలోపేతం చేయడానికి తీసుకుంది. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ పొందడం వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్లో డీలర్ల ప్రవర్తన నియమాలు క్రమశిక్షణ పర్యవేక్షిస్తుంది. ఆర్బీఐ ప్రధాన నియంత్రణాధికారిగా ఉండగా రోజువారీ వ్యాపార పర్యవేక్షణ SRO చూస్తుంది. FEDA ఇప్పటికే సభ్య బ్యాంకులు కోసం ఫారెక్స్ నియమాలు రూపొందిస్తూ ఉంది. ఓమ్నిబస్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ కింద FEDA దరఖాస్తు చేసింది. ఆర్బీఐ FEDA చరిత్ర మరియు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారిక గుర్తింపు ఇచ్చింది. FEDA తన గవర్నెన్స్ మరియు వ్యవస్థలు సరిపోల్చేందుకు 1 సంవత్సరం గడువు ఇచ్చింది. అథారైజ్డ్ డీలర్స్ సభ్యులుగా చేరాలని ఆర్బీఐ ఆదేశించింది. ఇది ఫారెక్స్ మార్కెట్లో పారదర్శకత క్రమశిక్షణ. ఎగ్జాంపుల్ కీ పాయింట్స్ ఇది ఈజీ ఉంటుంది, ఇది కొంచెం ఇది చదవండి. ఓకే, వై ఇన్ న్యూస్ ఆర్బీఐ రికగ్నైజ్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ యాజ్ ఆర్బీఐ రికగ్నైజ్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ యాజ్ అ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ గా గుర్తించింది. ఓకే, SRO అంటే సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. ఇది రికగ్నైజ్డ్ ఎంటిటీ. ఇదేం రికగ్నైజ్డ్ గుర్తించింది అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఇన్ ఇండియా. ఓకే, మార్కెట్ కవర్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఓమ్నిబస్ ఫ్రేమ్వర్క్ ఫర్ SROs. ట్రాన్సాక్షన్ పీరియడ్ 1 year. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1958. లీగల్ సెక్షన్ 25 కంపెనీస్ యాక్ట్ 1956. బెటర్ డిసిప్లిన్, ట్రాన్స్పరెన్సీ, యూనిఫామ్ ఫారెక్స్ ప్రాక్టీసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక బ్యాంక్ won the IBA Indian Banks Association Technology Award 2026 in which category?
ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ ఆర్ ప్రెజెంటెడ్ బై ద విచ్ ఆర్గనైజేషన్? కర్ణాటక బ్యాంకు 2026లో ఐబిఏ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డును ఏ విభాగంలో గెలుచుకుంది? ఐబిఏ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డులు ఏ సంస్థ అందిస్తుంది? అందించేది ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. ఏ టెక్నాలజీలో అవార్డు కర్ణాటక బ్యాంక్ అవార్డును అందుకుంది అంటే బెస్ట్ ఫిన్టెక్ అండ్ డిపిఐ అడాప్షన్. కర్ణాటక బ్యాంకు 2026 ఐబిఏ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ టెక్నాలజీ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డును గెలుచుకుంది. అది ఏంటంటే బెస్ట్ ఫిన్టెక్ అండ్ డిపిఐ అడాప్షన్ విభాగంలో విజేతగా నిలిచింది. ఈ అవార్డు బ్యాంకు యొక్క డిజిటల్ మార్పు ప్రయత్నాలను గుర్తిస్తుంది. డిపిఐ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూపీఐ, ఆధార్, డిజిటల్ కేవైసీ వంటి వ్యవస్థలను బ్యాంకు సమర్థంగా వినియోగించింది. ఫిన్టెక్ సొల్యూషన్స్ ద్వారా కస్టమర్ సేవలను మెరుగుపరిచి బెస్ట్ టెక్ టాలెంట్ విభాగంలో రన్నర్ అప్ గా నిలిచింది. ఫిన్టెక్ సొల్యూషన్స్ ద్వారా కస్టమర్ సేవలను మెరుగుపరిచింది. బెస్ట్ టెక్ టాలెంట్ విభాగంలో రన్నర్ అప్ గా కర్ణాటక బ్యాంకు నిలిచింది. బెస్ట్ టెక్నాలజీ బ్యాంకు డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్కల్షన్, డిజిటల్ సేల్స్ విభాగాల్లో ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. ఇది సాంప్రదాయ బ్యాంకులు కూడా టెక్నాలజీ ద్వారా ముందుకు వెళ్ళవచ్చని చూపిస్తుంది. పోటీ పరీక్షల Karnataka Bank won a major national level technology award in 2026. It is emerged as a winner in the best fintech DPI adoption. ఇది ఎలా విన్నర్ ఏది అంటే బెస్ట్ ఫిన్టెక్ అండ్ డిపిఐ అడాప్షన్ కేటగిరీలో కర్ణాటక బ్యాంక్ ఈజ్ అ విన్నర్. అవార్డ్ రికగ్నైజ్డ్ స్ట్రాంగ్ అడాప్షన్, స్ట్రాంగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్స్ అండ్ like UPI, Aadhaar, digital KYC. Okay. Bank effectively integrated fintech solutions with banking services. It also became runner-up in the best tech talent. Integrated with fintech solutions. So, దీంట్లో it also became a runner-up in the best tech talent. ఇది గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఫిన్టెక్ లో విన్నర్ అయింది, బెస్ట్ టెక్ టాలెంట్ కేటగిరీలో రన్నర్ గా అయింది. ఓకే, స్పెషల్ మెన్షన్స్ అప్పుడు ఇది ఫిన్టెక్ సొల్యూషన్స్ తోటి లింక్ అయ్యింది. స్పెషల్ మెన్షన్స్ వేర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద టెక్నాలజీ బ్యాంక్, డిజిటల్ ఇన్కల్షన్ అండ్ డిజిటల్ సేల్స్. రికగ్నైజేషన్ షోస్ హౌ ట్రెడిషనల్ బ్యాంక్ కెన్ leverage the digital innovation. IBA awards highlight excellence in the banking technology and digital transformation. ఒక నిమిషం ఎరేజర్ తీసుకుంటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పరిపూర్ణ నేషనల్ అఫైర్స్. పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా as launched for which beneficiaries? What is the maximum sum insured under the పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా? పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా పథకం ఎవరి కోసం ప్రారంభించబడింది? పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా కింద గరిష్ట బీమా కవరేజ్ ఎంత? CGHS బెనిఫిషియరీ. CGHS అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ బెనిఫిషరీస్. వీళ్ళు ఎవరెవరు బెనిఫిషరీస్ ఎవరో వాళ్ళకి 20 లక్షలు అంటే మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా కింద వాళ్ళకి బీమా కవరేజ్ 20 lakhs. CGHS బెనిఫిషరీస్ ఎవరో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్, members of parliaments and judges of Supreme Court and High Court, High Courts,
ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ గవర్నర్స్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ గవర్నర్స్, వైస్ ప్రెసిడెంట్స్, ఎంప్లాయీస్ ఆఫ్ ఆటోనమస్ బాడీస్ ఇఫ్ కవర్డ్, వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిజిహెచ్ఎస్ బెనిఫిషియరీస్. మెడికల్ బీమా కవరేజ్ ఎంత అవుతాం, మెడిక్లెయిమ్ ఎంత బీమా కవరేజ్ అవుతుందంటే 20 lakhs. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లబ్ధిదారుల కోసం పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమాను ప్రారంభించింది. ఇది సిజిహెచ్ఎస్ కు ఆధారంగా తీసుకునే ఐచ్ఛిక ఆరోగ్య బీమా పథకం. ఈ పాలసీ కింద 10 లక్షలు లేదా 20 లక్షల వరకు హాస్పిటలైజేషన్ కవరేజ్ లభిస్తుంది. 70:30 లేదా 50:50 కోపేమెంట్ ఎంపికలు ఉన్నాయి. కోపేమెంట్ ఎంచుకుంటే ప్రీమియంలో 28% నుండి 42% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 70:30 లేదా 50:50 లేదా 70:30 రేషియోలో మీ కోపేమెంట్ ఎంచుకుంటే అందులో మనకి ప్రీమియంలో 28% 42% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ పథకాన్ని న్యూ ఇండియా అష్యూరెన్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఈ పథకాన్ని న్యూ ఇండియా అష్యూరెన్స్ అందిస్తుంది ఈ ఆఫర్ని. ఓకే, ఈ ఐసీయూ మరియు సాధారణ రూమ్ రెంట్ పరిమితులు నిర్ణయించబడతాయి. క్లెయిమ్ లేని సంవత్సరానికి 10% క్యూములేటివ్ బోనస్ ఉంటుంది. ఓకే, క్యూములేటివ్, ఒకవేళ ఈ సంవత్సరం మనకి ఏం కాలేదు, ఇదని యూజ్ చేసుకోలేదనుకో, నెక్స్ట్ సంవత్సరానికి ఇది 10% క్యూములేటివ్ బోనస్ కలిగి ఉంటుంది. ఓవరాల్ సిజిహెచ్ లబ్ధిదారులపై పెరుగుతున్న వైద్య ఖర్చులు భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లాంచ్డ్ పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. ఇందులో ఎవరు వస్తారని చెప్పినా సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు అందరూ వస్తారు ఈ స్కీమ్ కిందకి. ఇట్స్ ఆప్షనల్ రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ టు సప్లిమెంట్ ఆఫ్ సిజిహెచ్ఎస్ బెనిఫిట్. ఈ పాలసీ ఆఫర్స్ హాస్పిటలైజేషన్ కవర్ అప్ టు 10 lakh or 20 lakh. ఫ్లెక్సిబుల్ కోపేమెంట్ పొజిషన్ 70:30 లేదా 50:50 ఆర్ అవైలబుల్. సబ్స్క్రైబర్స్ గెట్ ప్రీమియం డిస్కౌంట్స్ 28%, 42% బేస్డ్ ఆన్ ద కోపేమెంట్ చాయిస్. వాళ్ళు ఎంచుకునే పేమెంట్ 70:30 అయితే 28%, 50:50 అయితే 42% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, పాలసీ ఆఫర్డ్ న్యూ ఇండియా అష్యూరెన్స్. ఈ పాలసీ ఆఫర్ చేస్తుంది ఏ అష్యూరెన్స్ కంపెనీ అంటే న్యూ ఇండియా అష్యూరెన్స్. అదే పిఎస్యూ ఇన్షూర్. రూమ్ రెంట్ లిమిట్స్ అండ్ ఐసీయూ క్యాప్స్ డిఫైన్డ్ అండర్ ద స్కీమ్. క్యుములేటివ్ బోనస్ 10% పెర్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్. ఈ సంవత్సరం నేను ఏం యూజ్ చేసుకోలేదు, సో నెక్స్ట్ ఇయర్కి 10% క్యుములేటివ్ బోనస్ యాడ్ అవుతుంది. ఓకే, స్కీమ్ ఎన్హాన్సెస్ ద ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ద హై మెడికల్ ఎక్స్పెన్సెస్. ఇంపార్టెంట్ డేస్. ఇండియన్ ఆర్మీ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? భారత సైనిక దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాం? January 15 జరుపుకుంటాం. అసలు ఎందుకు జరుపుకుంటాం చూద్దాం. భారత సైనిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం January 15 జరుపుకుంటారు. 1949 January 15 జనరల్ KM కరియప్ప భారత సైన్యానికి తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యత స్వీకరించారు. ఇది స్వతంత్రం తర్వాత భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా భారతీయ చేతుల్లోకి వచ్చిన సూచకం. అందుకోసమే January 15 మనం సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇండియన్ ఆర్మీ డే 2026 పరేడ్ రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతుంది. ఇది కంటైన్మెంట్ బయట ప్రదేశంలో నిర్వహించిన తొలి పరేడ్. ఇది ప్రజా ప్రదేశంలో, కంటైన్మెంట్ బయట ప్రజా ప్రదేశంలో నిర్వహించిన తొలి పరేడ్. ఈ పరేడ్లో ఆధునిక ట్యాంకులు, ఆర్టిలరీ, డ్రోన్లు, సైనిక దళాలు మార్చి ప్రదర్శన ఉంటుంది. భైరవ్ బెటాలియన్ తొలిసారి ప్రజల ముందుకు వచ్చి ఈ రోజు సైనికుల త్యాగం, ధైర్యం, క్రమశిక్షణను గౌరవించే రోజు. ఇండియన్ ఆర్మీ పరేడ్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్లో జైపూర్లో జరుగుతుంది. స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం పబ్లిక్ ఏరియా పరేడ్ లో అవుట్ సైడ్ ద కంటోన్మెంట్ లో జరుగుతుంది.
న్యూ యూనిట్ ఈస్ డిస్ప్లేడ్. ఏంటిదంటే భైరవ్ బెటాలియన్. పర్పస్ ఆఫ్ హానర్ సోల్జర్స్. ఇది ఈరోజు ఆర్మీ డే జరుపుకోవడానికి మేజర్ పర్పస్ హానర్ సోల్జర్స్ సాక్రిఫైసెస్ అండ్ షో కేస్ ఆఫ్ మిలిటరీ స్ట్రెంగ్త్ చూపించి. ఇది ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు అయ్యారంటే జనరల్ కేఎం కరియప్ప 1949లో. ఆఫ్టర్ ద ఇండియాకి కంప్లీట్ ఇది స్వతంత్రం తర్వాత భారత రక్షణ వ్యవస్థను పూర్తిగా భారతీయ చేతుల్లోకి వచ్చిన సూచకం. అందుకనే January 15th భారతదేశంలో ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటాం. అవార్డ్స్ అండ్ హానర్స్ రికగ్నైజేషన్. Pawan Kalyan became the first Indian to be inducted into which Japanese samurai martial arts. Pawan Kalyan earlier received a recognition from which historic samurai lineage? పవన్ కళ్యాణ్ గారు ఏ జపాన్ సామ్రాయి యుద్ధ కళల్లో ప్రవేశించి తొలి భారతీయుడిగా నిలిచారు? పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏ చరిత్రకు సామ్రాయి వంశం నుంచి గౌరవం పొందారు? కెన్సు నుండి ఫస్ట్ ఇండియన్ ఇండక్టెడ్ ఇంటూ ఏ జపానీస్ సామ్రాయి మార్షల్ ఆర్ట్స్. ఏ సామ్రాయి యుద్ధంలో ప్రవేశించి తొలి భారతీయుడిగా నిలిచాడంటే కెన్సులోకి. ఓకే, ఇది వరకు ఏ వంశం సామ్రాయి వంశం నుంచి గౌరవం పొందారంటే తకేడా షింజన్ క్లాన్ నుండి ఇది వరకు గతంలో ఈయన సామ్రాయి వంశం నుంచి గౌరవం పొందారు. ఓకే, పవన్ కళ్యాణ్ కెన్సు అనే జపాన్ సామ్రాయి ఖడ్గ విద్యల్లో అధికారికంగా ప్రవేశించారు. కెన్సు అనేది శతాబ్దాల నాటి సామ్రాయి యుద్ధ సంప్రదాయం. సాధారణంగా ఈ గౌరవం జపాన్ వారికే పరిమితం. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి తొలి భారతీయుడిగా ఈ అరుదైన గౌరవం పొందారు. ఇది కేవలం యుద్ధ నైపుణ్యం కాదు, క్రమశిక్షణ, మానసిక సమతుల్యతకు గుర్తింపు. గతంలో టకేడా షింజన్ సామురాయి వంశంలోనూ ఆయన గౌరవం లభించింది. ఆయన శిక్షణ అందించిన గురువు ఎవరంటే ఈ శిక్షణ అందించిన డాక్టర్ సిద్దిక్ మహ్మూదీ. ఈ గుర్తింపు భారత్ జపాన్ సాంస్కృతిక సంబరాలు బలపరుస్తూ భారతీయులు ప్రపంచ సాంప్రదాయాలు గుర్తింపు పొందుతున్నారనే సూచన. ఇది వై న్యూస్ ఇన్ పవన్ కళ్యాణ్ ఇండక్టెడ్ ఇంటూ ఏ సామ్రాయి మార్షల్ ఆర్ట్స్ పేరేంటంటే కెన్సు, సామ్రాయి స్వర్డ్ మ్యాన్షిప్ అని అర్థం. ఫస్ట్ ఇండియన్ ఈ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద కెన్సు సామ్రాయి వంశంలో యుద్ధ విద్యను నేర్చుకోవడం. ఎర్లియర్ ఇది వరకు ఈయన గెలుచుకున్న సామ్రాయి ఏంటంటే తకేడా షింజన్ క్లాన్. అరుదైన గౌరవం ఇది వరకు ఆయన పొందారు. ఇప్పుడు సిగ్నిఫికెన్స్ రేర్ గ్లోబల్ కల్చరల్ అండ్ మార్షల్ ఆర్ట్ రికగ్నైజ్. Kerala's first butterfly sanctuary is located at which place? This butterfly sanctuary is located in which district of Kerala? కేరళలో తొలి సీతాకోక చిలుకల అభయారణ్యం ఎక్కడ ఉంది? సీతాకోక చిలుక అభయారణ్యం కేరళలోని ఏ జిల్లాలో ఉంది? కేరళ ఫస్ట్ బటర్ఫ్లై సాంచురీ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే ఆరాలం. ఇది ఏ డిస్టిక్ లో ఉంది అంటే కన్నూర్. కేరళ ప్రభుత్వం ఆరలం వన్యప్రాణి అభయారణ్యాన్ని సీతాకోక చిలుక అభయారణ్యంగా ప్రకటించింది. నేమ్ రీప్లేస్ చేసింది. ఓకే, దీనితో ఇది కేరళలో తొలి బటర్ఫ్లై శాంక్చురీగా మారింది. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో అరుదైన ఎండమిక్ సీతాకోక చిలుకలు ఉన్నాయి. సీతాకోక చిలుకలు పర్యావరణ ఆరోగ్యానికి సూచికలుగా పనిచేస్తాయి. పురుగులు సంరక్షణను ప్రాధాన్యం ఇవ్వడమే ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం. 4 పంచాయతీలను కలుపుతూ బటర్ఫ్లై విలేజ్ అభివృద్ధి చేయనున్నారు. ఈ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈకో టూరిజాన్ని ప్రోత్సహించనున్నారు. ఆరాలం వెస్టర్న్ ఘాట్స్ లో భాగంగా ఉంది. వెస్టర్న్ ఘాట్స్ లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. ఇందులో ఎగ్జామ్ కీ పాయింట్స్ ఏం ఉన్నాయంటే బటర్ఫ్లై సాంచురీని ఇది వరకు ఏ పేరు ఉండే అంటే ఆరాలం
తోటి రీనేమ్ చేశారు బటర్ఫ్లై. ఇది ఎక్కడ ఉంది అంటే కేరళలోని కన్నూరు డిస్టిక్ లో ఉంది. ఓకే, స్పెషల్ స్టేటస్ ఏంటంటే ఫస్ట్ బటర్ఫ్లై సాంచురీ ఇన్ కేరళలోని ఫస్ట్ బటర్ఫ్లై సాంచురీ. ఒరిజినల్ డిక్లరేషన్, ఇది వైల్డ్ లైఫ్ సాంచురీగా ఫస్ట్ టైం అసలు ఎప్పుడు డిక్లేర్ చేసారు అంటే 1984 డిక్లేర్ చేసి. అంతేకాదు, ఇది వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇకాలజికల్ జోన్. ఆర్ఎల్ఎం వెస్టర్న్ ఘాట్స్ లో భాగంగా ఒక పార్ట్ గా ఉంది. ఇట్స్ అన్ ఫోకస్ ఏరియా బటర్ఫ్లై కన్వర్జేషన్, ఈకో టూరిజం అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఓకే, బటర్ఫ్లై కన్జర్వేషన్ అండ్ ఈకో టూరిజం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.